ఇండియాస్ టాప్ ఫైనాన్షియల్ గోల్ అని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఏ పేరెంట్ ని అడిగినా గానీ వాళ్ళు ఇచ్చే ఆన్సర్ ఒకటేనండి, చైల్డ్ ఎడ్యుకేషన్. అబ్రాడ్ లో బ్యాచిలర్స్ మరియు మాస్టర్స్ చేయాలనుకునే స్టూడెంట్స్ కి ఎడ్యుకేషనల్ లోన్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆప్షన్. పేరెంట్స్ ఒకవేళ మీరు ఎడ్యుకేషనల్ లోన్ తీసుకొని పిల్లల్ని చదివిస్తున్నట్లయితే కనుక వాళ్ళకి తెలుస్తుంది కదండి మేము లోన్ మీద చదువుకుంటున్నాం అనేసి. అలాంటప్పుడు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి కదా. పిల్లలు బాధ్యత తీసుకున్నప్పుడే కదా మీకు కొంచెం బాధ్యత తగ్గుతుంది. ఫాదర్ యొక్క ఇన్కమ్ మరియు సిబిల్ ఎక్కువ ఉంటే కనుక ఏ బ్యాంక్ లో అయినా సరే లోన్ అనేది అప్రూవ్ అవుతుంది. సిబిల్ స్కోర్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదండి. ఒకవేళ మీ సిబిల్ స్కోర్ అనేది తక్కువ ఉంది అంటే కనుక లోన్ రాదా అంటే వస్తుంది. కాకపోతే ఏంటంటే ఆ లోన్ ప్రీవియస్ లోన్స్ ఎందుకు పే చేయలేదు, లేదంటే మీ సిబిల్ స్కోర్ ఎందుకు తగ్గింది అనే వాటికి మీరు ప్రాపర్ ఆన్సర్స్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సో డోంట్ స్పాయిల్ అవర్ సిబిల్ స్కోర్. ఎడ్యుకేషన్ లోన్ అనేది గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ ప్రొఫెషనల్ కోర్సెస్ కి అయితే ఇస్తారు. ఎందుకంటే ఏ కోర్స్ తీసుకుంటే ఎంప్లాయ్మెంట్ ఇచ్చే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయో వాటికి లోన్ అనేది వస్తుంది. ఎందుకంటే మీరు రీపే చేయాలి కదా. ఈ రీపేమెంట్ అనేది అబ్రాడ్ లో మీ మాస్టర్స్ కంప్లీట్ అయిన తర్వాతే చేసుకోవచ్చు. అదర్ లోన్స్ లాగా లైక్ కార్ లోన్స్, హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్ లాగా ఇమీడియట్ గా అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ప్రయారిటీ అనేది సిబిల్ స్కోర్ మరియు రీపేమెంట్ ట్రాకింగ్ అయితే ఇవ్వండి. పేరెంట్స్ ఇది కానీ స్టూడెంట్స్ ఇది కానీ సిబిల్ స్కోర్ అనేది క్లియర్ గా ఉంది అంటే ఫ్యూచర్ లో కూడా మీకు లోన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ఓవర్సీస్ స్కాలర్షిప్ మరియు ఎడ్యుకేషన్ లోన్ గురించి ఇంకా మరిన్ని ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవాలి అంటే ఎస్ఆర్ నగర్ లో ఉన్న జేఎంజేకి విజిట్ అవ్వండి ఆర్ కాంటాక్ట్ ఆన్ ది గివెన్ నంబర్స్.